అందరికి నమస్కారం అండి. నేనండి పైన పటారం లోన్లటారం టీవీ నుండి లక్కవరం లక్ష్మీపతిని మాట్లాడుతున్నా అండి. ఇక లేస్తే మరో 15 ఏళ్లు కలిసి ఉంటామంటూ నిత్యం చేస్తుంటారు భజన. అవునా? అయితే ఎవడికి ఉపయోగం అంటూ మండిపడుతున్న ప్రజలు. ఆ విషయం మీకు తెలుసునా? ఇక మ్యాటర్ లోకి వెళ్తే మన ప్రస్తుత ప్రభుత్వం ప్రతి 2 మరియు 4వ సండే హ్యాపీ సండే అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఓ కొత్త జీవోని పాస్ చేసిందట. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కనీసం 3 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నడిపితే ప్రజల్లో ఆనందం, ఉత్సాహం, సౌహృద్భావ వాతావరణం నెలకొనేందుకు సహాయపడుతుందట. అంటే ప్రస్తుతం ప్రజలు తమ ప్రభుత్వంచే ఆనందంగా లేరు అని మీరు చెప్పకనే చెప్తున్నట్టా మరి? అంతేగా ఇక దోచుకునే దళారులకి మద్దతు తెలపకుండా కష్టపడి పండించే రైతన్నలకు మద్దతు ధరలు కల్పిస్తే ఒక సండే ఏం కర్మ, మన రాష్ట్రంలో రైతన్నలు ప్రతిరోజు ఆనందంగానే ఉంటారండి. మరి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇక మరో పక్క ఫీ రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదంటూ రోడ్లు ఎక్కిన విద్యార్థులు. మరి తమ మద్యం అమ్మకాల మీద ఎట్టిన శ్రద్ధ విద్యార్థుల యొక్క విద్య మరియు భవిష్యత్తు మీద ఎట్టి ఆ చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే ఒక సండే ఏం కర్మ, మన రాష్ట్రంలో విద్యార్థులు ప్రతిరోజు ఆనందంగానే ఉంటారండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాల కట్టడాల మీద ఎట్టిన శ్రద్ధ ఉచితంగా విద్యా వైద్యం కల్పించబడే మెడికల్ కాలేజీల మీద ఎట్టి ఆ ప్రైవేటీకరణ ఏదో ఆపొచ్చు కదా. అప్పుడు ఒక సండే ఏం కర్మ, మన రాష్ట్రంలో ఉచితంగా విద్యా వైద్యం కోరుకునే ప్రతి పేదవాడి గుండె ప్రతిరోజు ఆనందంగానే ఉంటదండి. ఇక కంట్రోల్ తప్పి కత్తులు కర్రలు అట్టుకుని రోడ్లెక్కి మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేస్తూ రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టిస్తూ సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కదా. మరి ఆయా శాఖ మంత్రులు తమ కర్తవ్యాలను తెలుసుకుని కాస్త శాంతి భద్రతలపై దృష్టి పెడితే ఒక సండే ఏం కర్మ, మన రాష్ట్రంలో ప్రజలు ప్రతిరోజు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారండి. ఇక ఆధారాలు లేని అబద్ధపు ఆరోపణలతో దేవుడి ప్రసాదాలపై రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో ఎన్నడూ లేని మత రాజకీయాల్ని మొదలెట్టి మత కల్లోలాన్ని సృష్టించేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మరి అలాంటి అటుకాయ పనులు మానుకుంటే ఒక సండే ఏం కర్మ, మన రాష్ట్రంలో ప్రతిరోజు ప్రజలు ఐకమత్యంతో ఆనందంగా బతుకుతారండి. ఇక నిజంగా మన రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే తమరికి దక్కిన ఈ 4వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ పగలు ప్రతీకారాలు పక్కనెట్టి ప్రజల సంక్షేమం కొరకు ఆలోచిస్తే బాగుంటుంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాను మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.